ఫ్రైడ్ రైస్ అంటే పానం ఉన్నోళ్ళు వారంలో ఒక్క పూటనైనా మేము తింటామనేటోళ్ళకి ఒక మంచి వీడియో పట్టుకొని వచ్చిన అదే మన స్ట్రీట్ ఆర్ బండి స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్. సింపుల్ అండ్ ఈజీగా ప్రతి ఒక్కరికి నీట్ గా అర్థమయ్యేటట్టుగా నేను నేర్పిస్తా. చలో 200 గ్రాముల బోన్లెస్ బ్రెస్ట్ చికెన్ తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. బయట ఇందులో కలర్ వేస్తారు, నేనైతే వేస్తలేను. కొన్ని నీళ్ళు జీలకర్ర వేసుకొని నేను చూపిస్తున్న విధానంగా కలుపుకొని పకోడీ వేసుకున్నట్టు వేడి వేడి నూనెలో చికెన్ వేసుకోండి. వావ్, చికెన్ పకోడీ. మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై గానీ సైడ్ కి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని 2 గుడ్లను రప్పా రప్పా కలిపి అని వేసుకొని అత్త మీద కొప్ప మొగన్ మీద చూపించినట్టు గుడ్డును మొత్తం విరగొట్టి ఒక బౌల్ తీసుకోండి. అందులో క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇంకా ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం వేగగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్, ఫ్రై చేసుకున్న గుడ్డు, అవి కొంచెం వేగగానే పొద్దుగాల వండుకున్న అన్నం తీసుకొచ్చి సీదా వేసుకోండి. అరే చికెన్ పకోడీలో అన్నం ఎందుకురా? నీ అవ్వ పాగల్ పాగల్ చేయకు, నీకు చెప్పినా నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. సర్లేగాని 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోండి. అరే వెజ్ ఫ్రైడ్ రైస్ ఎట్లారా? నీ తలకాయ ఉంది కదా గోషి, నా దిమాగ్ ఖరాబ్ చేయకు. అందులో 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం నిమ్మకాయ, కొన్ని స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని కలుపుకోండి. ఇంతే అండి. వేడి వేడిగా ఉన్నప్పుడు ప్లేట్లు వేసుకొని తింటే వారే వా అనిపిస్తుంది. ఫ్రైడ్ రైస్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయరు. ఇప్పటి నుండి బయట కొనుక్కోరు, ఇంట్లోనే చేసుకొని తినరు.